భారతదేశంలో ఒక మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే దేశ చరిత్రలోనే ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఈరోజు 1924 డిసెంబర్ 25 గ్వాలియర్ నగరం మధ్యప్రదేశ్లో జన్మించి ఆయన ఒక పాత్రికేయుడిగా, ఒక గొప్ప సంఘ సంస్కరణకర్తగా, ఒక నీతి నిజాయితీ పరుడుగా భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో పోరాడి, స్వతంత్ర ఉద్యమంలో ఆయన కూడా పాల్గొని దాని తరువాత భారత్ జనసంఘ్ పార్టీని స్థాపించినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి పయనించి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారితో ఆయన జీవిత రాజకీయాన్ని పంచుకొని ఇంతింతై వదిలింతాయి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆ మూల స్తంభం, ఆ మూల విరాట్ ఎవరంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన భారతీయ జనతా పార్టీ అనేటటువంటి నామకరణం చేసి 1980లో ఈరోజు ప్రపంచంలోనే ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క భారతీయ జనతా పార్టీ. ఎందుకుంది నీతి నిజాయితీగా భారతీయ జనతా పార్టీ? తరతరాలకి భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీగా ఈ దేశంలో మిగిలిపోయింది. ఎందుకంటే ఇలాంటి నీతి నిజాయితీ వ్యక్తులు స్థాపించిన పార్టీ కాబట్టి, వాజ్పేయి లాంటి నీతి నిజాయితీలు స్థాపించిన పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ. అందువల్ల ఈ పార్టీ మచ్చలేనటువంటి పార్టీగా, ఈ పార్టీ గుర్తు కూడా కమలం గుర్తు. ఈ కమలం ఎక్కడ వికసించినా, ఈ కమలం పుష్పం బురదలో వికసించినా, నదిలో వికసించినా, చెరువుల్లో వికసించినా, గుంటల్లో వికసించినా కూడా కమలానికి చిన్నపాటి మురికి కానీ మట్టి కానీ అంటుకోదు. ఇదొకటే సత్యం గ్రహించాలి అందరూ కూడా. అంటే అంత ఏ రకంగా మురికి మట్టి అంటుకోకుండా ఆ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీకి ఉందో, ఆ యొక్క కేడర్ కూడా, కార్యకర్తలు కూడా అలాగే చిన్నపాటి మురికి మట్టి అంటుకోకుండా ఈ దేశంలో నీతి నిజాయితీగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో బేరువార మండపం కూడలి వద్ద ఆయన చిత్రపటానికి జోహార్లు అర్పించి, అదేవిధంగా కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ జెండాని ఈరోజు, రేపు, ఎల్లుండి మన అటల్ బిహారీ వాజ్పేయి, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతికి సంబంధించి ఈరోజు సుపరిపాలనా దినోత్సవం కూడా. ఎందుకంటే ఆయన జయంతిని సుపరిపాలనా దినోత్సవం అంటే ఒక అద్భుతమైన పరిపాలనా దక్షుడు కాబట్టి, ఆయన భారతదేశంలో ఒక 15 రోజులు ఒక ప్రధానమంత్రిగా, 13 నెలలు ఒక ప్రధానమంత్రిగా, తరువాత 5 సంవత్సరాలు 2000 నుంచి 1999 నుంచి 2004 దాకా 5 సంవత్సరాలు ఈ భారతదేశంలో అద్భుతమైన రోడ్డు వ్యవస్థ, అదేవిధంగా విమానాశ్రయ వ్యవస్థ, నౌకాయాన వ్యవస్థ ఈ దేశంలో ఆ రోజు ఒక్క మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాక ఈ దేశంలో రోడ్స్ అన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క వాజ్పేయి గారిది అని చెప్పి, ఆ రోజు ఏ రకంగా ఆయన కలలు కన్నాడో, ఇంకా కూడా ఆ కళలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మిగిలిపోయినాయో ఆ కళలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు పూర్తిగా 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అడుగుజాడల్లో, అదేవిధంగా మన వాజ్పేయి గారి యొక్క అడుగుజాడల్లో, ఆయన ఆశయాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు పయనిస్తూ ఈ దేశ ప్రజల్ని, ఈ 140 కోట్ల మంది ప్రజల్ని ఆయన గుండెల్లో పెట్టుకొని ఈరోజు కాపాడుతున్నారంటే దానికి ఆ మూల స్తంభాలే కారణం అని చెప్పి, అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ అటల్జీ, జోహార్ అటల్జీ, జోహార్ అటల్జీ.